ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానమ్మకం మా తండ్రి నీకే స్తోత్రం వందనం నాయన. గత వారం నుంచి ఈ వారం వరకు మనం సృజులకు నుంచి మరి ఒకసారి మీ యొక్క మాటలు ఆలోచించడానికి సమయాన్ని బట్టి ఆరోగ్యం బట్టి ఆవిష్కరణ బట్టి మీ కాటన్ కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుతూ ఎందును, వాక్యం చెప్తూ ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు కృపాగాబ్దాలు మా మీద ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి నీ కాటన్ కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. అలాగే చిన్న మంద భయపడి కూడా ఏం చెబుతున్నావు కదా, కొద్దిమందిగా నేను కూడి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నీ యొక్క కృపాగాబ్దాలు మా మీద ఉంచమని, అలాగే పక్కన జరుగుతున్న ఆరాధన కర్మంలో సమస్త గంధప్రభులు మీరే పొందుకోమని, అలాగే వాక్యం చెప్పడం ఏంటో నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమమంతలో సమస్త మహాగంధప్రభులు మీరే పొందుకోమని, నేను ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞానం చేసుకోమని, వారికి కావాల్సిన ఈవులను దయచేయమని బ్రతిమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇలాంటి వీడియోలు మరింత చూడడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకోయే పాఠం ఏంటంటే దేవుడు ఎవరు. దేవుడు ఎవరు ఏంటి? ఇన్ని రోజులు మనం దేవుడు ఎవరో తెలియకుండానే మనం ఆరాధించామని అనుకోవచ్చు మీరు. కానీ ఈ పాఠం విన్న తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. అంటే చాలా డెప్త్గా ఉంటుంది. మన వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ దాని యొక్క అర్థాలు మనం ఆగి ఆలోచిస్తే కానీ అర్థం అవ్వదు అన్నమాట. దేవుడు ఎవరంటే కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో దేవుడు ఎవరా, లేకపోతే మనం పూజిస్తున్నటువంటి దేవుడైన యెహోవా ఆయన ఎవరా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో కోట్ల మంది దేవతలు ఉండాలి ఈ లోకంలో, కొంతమంది వేరే వేరే దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. ఆ టాపిక్ గురించి అయితే మనకు అనవసరం. కానీ మనం పూజిస్తున్నటువంటి మన కన్న తండ్రి అయిన దేవుని గురించి మాత్రం ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన యొక్క లక్షణాలు ఏంటో ఈ రోజున కొన్ని తెలుసుకుందాం. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే తల పండిన వాళ్ళకు కూడా ఆయన అర్థం కాడు. కానీ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని విషయాలు, కొన్ని వచనాలు మనం తెలుసుకుందాం ఈరోజు. దేవుడు ఎవరు? అంతకుముందు మనం ఒక పాఠం ఆలోచించాం, ఏంటంటే బైబిల్ అనగానేమి అనే పాఠం ఆలోచించాం కదా. అలాగే ఈరోజు దేవుడు అనగానేమి అనే పాఠం అనుకుందాం కాసేపు. ఈ సృష్టిలో మనం చాలా వాటి గురించి మనకు తెలుసు. దేని గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాను, వాటికి ఆన్సర్ చెప్పండి. కరెంటు అనగానేమి, ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎక్కడ తయారవుతుంది, ఎట్లా పనిచేస్తుంది, ఏంటి అని ఏమైనా చెప్పగలుగుతారు దాని గురించి కొన్ని డీటెయిల్స్? ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఎక్కడ దాకా వస్తుంది అది? అది కరెంటుతో కానీ బొగ్గుతో కానీ తయారవటం జరుగుతుంది. ప్లాంట్లోకి, థర్మల్ ప్లాంట్లోకి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ట్రాన్స్ఫార్మర్లోకి వస్తుంది. అక్కడి నుంచి గ్రామాల్లోకి, సిటీలోకి సప్లై అవుతుంది. అక్కడి నుంచి మన ఇంటి దగ్గర పోల్ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి మనం ఒక వైర్ వేసుకొని ఇంట్లోకి లేకుండా మీటర్ పెట్టుకుంటే అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? మీటర్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంట్లోకి సప్లై మన బోర్డులోకి వస్తుంది. అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకోవటం జరుగుతుంది. కరెంటు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవటమే కానీ, మిక్సీ వాడటమే కానీ, ఫ్రిడ్జ్ వాడుకోవటమే, గ్రైండర్ వాడుకోవటమే కానీ, ఇట్లాగా కరెంటు గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతాం. ఇంకో క్వశ్చన్ కూడా వేస్తాను, దాని గురించి మీరు ఆలోచించి చెప్పండి. బస్సు అనగానేమి? బస్సు గురించి చెప్పండి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? సరే, చెట్టు అనగానేమి? దానివల్ల సరే, మామిడి చెట్టు గురించి చెప్పండి. మామిడి చెట్టు పచ్చగా ఉంటుంది, మామిడి చెట్టు పెద్దగా ఉంటుంది, దగ్గర దగ్గర 100 సంవత్సరాలు బతుకుతుంది. దాని వేళ్ళు భూమిలోకి పాతుకుపోయి చుట్టుపక్కల ఉన్న చాలా ఏరియా పాకుతుంది. దానికి మామిడికాయలు కాస్తాయి. ఆ మామిడికాయలు ఎండాకాలమే దొరుకుతాయి. ఎండాకాలం మనం అవి తింటే
మనకి చాలా తీయగా రుచిగా టేస్ట్గా అనిపిస్తాయి. ఇట్లాగా మనం ఒక్కో దాని గురించి చెప్పగలుగుతాం. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా, దానికి సమాధానం చెప్పాలి. దేవుడు అనగానేమి? దేవుడు ఆయన సృష్టించినవాడు. అయిపోయిందా? నరులని సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు, సూర్యుడిని. ఇట్లాగా మనం బైబిల్ అనగానేమి ఆలోచించాము, అలాగే కరెంటు అనగానేమి ఆలోచించాము, అలాగే ఫ్రిడ్జ్ అనగానేమి, ఫ్రిడ్జ్ గురించి కూడా మనం కాసేపు చెప్పగలుగుతాం. దాంట్లో కొన్ని వస్తువులు మనం పాడు అవ్వకుండా కొన్ని ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఉంచుకుంటాము. అలాగే పెరుగు కానీ మజ్జిగ కానీ పాడవకుండా పెట్టుకుంటాము. ఇట్లాగ మనం చెబుతాం. కొన్ని విషయాలు ఒక్కొక్క దాని గురించి మనకు తెలిసిన విషయాలు చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు మన యొక్క పాఠం దేవుడు ఎవరు? దేవుడు ఎవరి గురించి, ఆయన గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, మీ వయసు కూడా సరిపోదు. అలాగే ఈ పాఠం మనకి నేర్పినటువంటి జాన్సన్ వెక్టర్ గారి వయసు కూడా సరిపోదు. ఆయన కూడా ఏమన్నాడంటే, ఆయన గురించి నేను చెబితే చాలా చాండాలంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ దేవుడు ఎవరో చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు పుట్టింది ఎప్పుడు? ఆయన పుట్టుకుందా? అసలు చావు ఉందా? మనమందరం మన పుట్టుకల గురించి మనకు తెలుసు. నేను పుట్టి ఇప్పటికి 45 సంవత్సరాలు అవుతుంది. మీరు పుట్టి 20 సంవత్సరాలు, 21, 22 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వయసు మనకు తెలుసు. కానీ మరి దేవుడు ఆయన అసలు ఎప్పటి నుంచో ఉన్నాడు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలని చెప్పగలుగుతా, కానీ కరెక్ట్గా ఎవరికి తెలియదు. మరి ఆయన గురించి చెప్పాలంటే మన వయసు సరిపోద్దా? మన బైబిల్లో ఏదో 4 వచనాలు చదువుకొని చెప్పగలుగుతాంలే, కానీ చదువుకొని మనం అర్థం చేసుకోగలుగుతాంలే, కానీ ఆయన గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గురించి ఆయనకే తెలుసు. అలాగని దేవదూతలు చెప్పలేరు, అలాగే ఆదాం గారు వీళ్ళు కూడా ఎవరూ చెప్పలేరు. ఆదాం గారికి కూడా పూర్తిగా తెలియదు దేవుడి గురించి ఒక మాటలో చెప్పాలంటే. కానీ దేవుడి గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఆయనే బైబిల్లో రాయించడం జరిగింది. ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఎక్కడ చదువుకోవాలి? బైబిల్లో చదువుకుంటేనే మనకి అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు. ఒక మాట దేవుడు రాయించడం జరిగింది బైబిల్లో. ఆ మాట ఏంటో చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచనం ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచనం. దేవుడు ఆత్మ. ఇక్కడ క్వశ్చన్ వేస్తాను, మీకు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. దేవుడు ఆత్మ గనుక, ఆత్మ గనుక అనేది యాడ్ చేస్తేనే మనకి ఇక్కడ మన యొక్క పాఠానికి గనుక అంటే ఏంటిది? దేవుడు ఆత్మ అని మనం అక్కడ వరకు ఆఫ్ చేసామనుకో మనకు ఆన్సర్ రాదనమాట. ఆత్మ గనుక అంటే ఆయనకి ఏదో ఒక శక్తి ఉన్నది అని అక్కడ గనుకలో ఆ యొక్క మనకు అర్థం అవుతుంది అనమాట. ఆత్మ అయ్యి ఉన్నాడు. గనుక అనేది కనుక మనం చేర్చకపోతే ఈరోజు మన యొక్క పాఠానికి అంత అర్థం కాదనమాట మనకి. చాలామందికి పెళ్ళి లేని కదా, వాళ్ళ భార్య గనుక అంటే ఏంటి? భార్య అంటే సరిపోతుందా? గనుక అంటే ఆమె చేసే పనుల గురించి ఇక్కడ వస్తాయి అన్నమాట. గనుక అంటే భార్య అనేది భర్తకి అన్ని పరిచర్యలు చేస్తూ ఉంటుంది. అన్నం వండి పెట్టిద్ది, బట్టలు ఉతికి పెట్టిద్ది, ఇంకా అన్ని సేవలు చేస్తూ ఉంటుంది అని భార్య గనుక. అది భార్య కాబట్టే చేస్తారా, లేకపోతే ఇళ్ళ పక్కన కూడా వచ్చి చేస్తారా? భార్య గనుక అంటే అయితే అనమాట అర్థం. దేవుడు గనుక అని ఇక్కడ ఎందుకు రాయించాడంటే ఆయన మాత్రమే చేసే పనులు కొన్ని ఉన్నాయి, ఇంకా అవన్నీ ఓన్లీ అనమాట, ఇంకెవరూ చేయలేరు అనమాట. ఇప్పుడు మనకి
భార్య గనుక అంటే భార్య మాత్రమే చేసిద్ది అనమాట పనులు మనకి. ఇక వేరే వాళ్ళు వీళ్ళ పక్కన స్త్రీలు వచ్చి మనకి సహాయం చేయరు అని. కాబట్టి భార్య గనుక అంటే ఆయన ఆత్మని మనం చదువుకున్నట్టయితే మనకు తెలియదు, కానీ ఆత్మ గనుక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేసే పనులు ఏంటో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. నేను నా బరువు మీకు తెలిసిందే కదా, నన్ను ఎవరన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మోయగలుగుతారా? కాసేపు ఎంతసేపు మోయగలుగుతారు నన్ను? ఒక్క సెకండ్ కూడా వేయలేదు. జాన్సన్ విక్టర్ గారు అయితే ఆయన బరువు అంటే 81 కేజీలు అంట. ఆయన ఏం అడిగాడంటే 81 కేజీలు నా బరువు, నన్ను ఎంతసేపు మీరు మోయగలుగుతారని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే ఒక 5 నిమిషాలు మోయగలుగుతామండి అని చెప్పారు. ఆయన 81 కేజీ ఉన్నాడు కనుక ఆయన 5 నిమిషాలు మోయగలుగుతారంట. అదే మనం అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు విజయవాడ బస్ స్టాండ్లో కానీ అక్కడక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది. అదేంటంటే దానికి 3 లైట్లు ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. మనం దాని మీద ఎక్కువ నుంచోగానే ఒక రూపాయి బిళ్ళ దాంట్లో కానీ మన బరువు చూపిస్తూ ఉంటుంది. అదైతే మనల్ని ఎంతసేపు మోస్తుంది, మోయగలదు చెప్పండి? చాలాసేపు మోగిస్తుంది. చాలాసేపు అంటే 1 గంట మోయగలుగుతా, ఎంతసేపు మోయగలుగుద్ది? 2 గంటలు మోయగలుగుతా, సంవత్సరమా, అన్లిమిటెడ్, లేకపోతే ఒక రోజా, ఒక వారమా, నెల, సంవత్సరం, మనం ఎంతసేపు అది ఎంతసేపు అయినా సరే అది మిషన్ కాబట్టి ఎంతసేపు అయినా, ఒక సంవత్సరం అయినా సరే మనం కదలకుండా అక్కడ ఉంటాం, అది మోయగలుగుద్ది. కానీ మనిషి మాత్రం చూసారా 81 కేజీ ఒక 5 నిమిషాల కన్నా మోయలేరంట. నన్నైతే మీరు కనీసం ఒక నిమిషం కూడా మోయలేరు. కానీ ఇక్కడ దేవుడు గనుక, ఇప్పుడు ఒక మీకు క్వశ్చన్ అడుగుతాను, 81 కేజీ ఉండే మనిషినే ఎత్తలేకపోతున్నారు, కానీ మరి దేవుడు దేన్ని మోస్తున్నాడో తెలుసా? ఈ భూమి అనేది ఎక్కడ ఉందో చెప్పగలుగుతారా? శూన్యంలో. సపోజ్ ఇది పెన్ను ఉందనుకోండి, శూన్యం ఇది ఆగిందా? పెన్నే ఆగట్లా. కానీ మరి దేవుడు భూమిని ఎక్కడ ఆపాడో తెలుసా? శూన్యములో ఆపాడు. గాలి ఆపటం ఏంటండి అసలు? మనం ఉండే ఈ భూమి మనం ఏమనుకుంటాం, భూమి మీద ఉండాలనుకుంటాం, కానీ ఇది ఎక్కడ ఉందో తెలుసా? శూన్యములో, గాలిలో ఉంది. దీనికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉండే కింద సపోర్ట్గా? ఇప్పుడు మనకి ఇప్పుడు ఇల్లు కట్టాము, ఇంటికి మనకి సపోర్ట్గా ఏం పోసాం చెప్పండి? కింద భీములు పోసి కింద బాక్సులు పోసాం, పిల్లర్స్ పోసాం. అందుకనే పైన స్లాబ్ ఆగుతుంది. అది కింద భీము పగలు కొట్టి స్లాబ్ ఇది పగలు కొట్టామనుకోండి ఆగిద్ది, అది కింద పడిపోద్ది. మరి దేవుడు గనుక ఆయన ఏం చేశాడంటే భూమిని శూన్యంలో విరాలాడదీశాడు. భూమిని ఒక్కదానైనా ఇంకేమైనా ఉండేవి శూన్యంలో? గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉండే. భూమి కన్నా సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దది చదువుకున్నారు కదా? 13 లక్షల రెట్లు పెద్దది. భూమి కన్నా సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది అనమాట. మరి అయినా కానీ దాన్ని కూడా ఎక్కడ ఉంచాడు? సూర్యుడిని, చంద్రుడిని కానీ అవి కూడా శూన్యంలోనే ఉన్నాయి. ఈ నక్షత్రాలు, ఈ పాలపంత నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటే శూన్యంలో ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం కింద నుంచి పైకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషిని మనం మోయటానికి 5 నిమిషాలు 10 నిమిషాలు మోయలేమనుకున్నాం, అసలు పైకే ఎత్తలేమని అనుకుంటున్నామే. మరి అలాంటిది దేవుడు ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా? ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు? వీళ్ళందరూ కలిపితే ఎంత బరువు ఉంటారో చెప్పగలుగుతారా? కౌంటింగ్ ఏమైనా వేయగలుగుతారా? బరువు అది ఎవరికీ తెలియదు. మరి భూమిని గాలిలో ఒక బంతిలాగా వేలాడదీసి దాన్ని మోస్తున్నది ఎవరు?
సరే ఇప్పుడు మనం మనుషులు ఎందుకని మొయ్యలేకపోతున్నారు? 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు పైకే ఎత్తలేమని అంటున్నారు కదా, ఎందుకని లేపలేకపోతున్నారు చెప్పగలుగుతారా? శరీరంతో ఉన్నాం కాబట్టి. మనం మామూలు శరీరంతో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ బరువు మోయలేము. కొంతమంది మోయగలిగితే మామూలుగా ఒక 25 కేజీస్, ఒక 50 కేజీస్, 100 కేజీస్ మోస్తారు, లేదా 150 కేజీల వరకు కూడా మోసేవాళ్ళు ఉన్నారు. కానీ అంతకన్నా ఇంకా మోయగలుగుతారా? ఎంతసేపు మోస్తారు? అది కొద్దిసేపే మోయగలుగుతారు. 150 కేజీల బరువు మనిషి మీద భుజం మీద పెట్టి ఒక 2 రోజులు మోయాలంటే మోస్తాడా? మోయలేడు. అక్కడ పడిపోతాడు అన్నమాట. చెమటలు కచ్చ 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 వణికి ఒళ్ళు మొత్తం చెమటలు కమ్మి పడిపోతాడు అనమాట. మరి అలాంటిది దేవుడు ఇన్ని కోట్ల మరి ఎంత బరువు ఉంటుందో భూమిని మనం ఈ సముద్రాలు కానీ, నీళ్లు కానీ, పర్వతాలు కానీ ఇవన్నీ కూడా మనం కౌంటింగ్ చేయలేము. అలాంటిది మరి ఇలాంటి యొక్క భూమిని ఆయన గాలిలో వేలాడదీశారంటే మరి ఆయన ఎంత శక్తిమంతుడై ఉంటాడు? ఆయన శక్తి మనం కొలగలుగుతాం అసలు? మనం మన కన్నతండ్రి గురించి ఈరోజు మనం కొద్దిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం. కొంచెం లేట్ అయినా సరే మంచిగా అసలు ఆయన యొక్క లక్షణాలు ఏంటనేది తెలుసుకోవాలి. లక్షణాలు తెలుసుకోవాలి మనం. ఆయన ఆత్మ గనుక, మన కన్నతండ్రి ఆత్మ. మనమందరం కూడా చనిపోయిన తర్వాత ఆత్మరూపంతో వెళ్ళినప్పుడు మనకు కూడా అంత శక్తి వస్తుంది. తెలుసు మీకు ఆ సంగతే? అందుకే ఒక క్షణంలో మనం ప్రయాణం చేయాలి. అందుకనే ఇప్పుడు నేను మీకు ఇంకో క్వశ్చన్ చేస్తున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి ఒకళ్ళు నన్ను మోస్తున్నారు, ఎవరో చెప్పగలుగుతారా? భూమి, నేల, దేవుడు. నేను అట్లే అనుకున్నా, భూమి అనుకున్నా. కాదు, దేవుడు ఆత్మ గనుక. నాలో ఆత్మే నన్ను ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లెగాలనుకుంటే మనం నిలబడగలం. ఒకళ్ళు కనుక మనలోంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది లెగిసిద్దా? మొహమ్మడు గుద్దిన కూడా లేక అక్కడ పడుకొని చూస్తూ ఉంటుంది అనమాట. అందుకనే నా చిన్నప్పటి నుంచి కానీ, మీ చిన్నప్పటి నుంచి కానీ, పుట్టినప్పుడు 3 కేజీలు 3 కేజీలన్నర నుంచి మనము పెరుక్కుంటూ ఇక్కడికి వచ్చాం కదా. అప్పటి నుంచి మనల్ని మోస్తున్నది ఎవరు? ఆత్మ. మనలో ఉన్న ఆత్మ. ఆత్మ కనుక లేదనుకో, ఇప్పుడు 2 సంవత్సరాలు మనం పుట్టిన ఒక సంవత్సరానికి చచ్చిపోయాం అనుకోండి, ఈ శరీరం ఈ బాడీ వచ్చిద్దా మనకి? రాదు. ఆడైనా తీసుకెళ్ళి మట్టిలో కప్పేస్తారన్నమాట. కానీ మన దేవుడు ఇప్పటి వరకు మనకి ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే, ఆయన పని చేయటానికి మనకి ఆయుష్నిచ్చి ఆత్మను శరీరాన్ని మనకి అట్లా ఆత్మ ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం, లేకపోతే చనిపోతాం అన్నమాట. భూమిని శూన్యంలో వేలాడదీశాడు. అలాగే చంద్రుణ్ణి, సూర్యుడిని, ఇంకా అంగారకుణ్ణి, ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలన్నిటిని కూడా అట్లా తిప్పేది ఎవరు? మనకి ఋతువులు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి చెప్పండి? వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలం ఇట్లా రౌండ్ తిరుగుతుందంటే ఇవన్నీ కూడా తిప్పేది దేవుడే, గ్రహాలను తిప్పేది. గ్రహాలు అక్కడ తిరుగుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది అన్నమాట. మరి అంత శక్తిమంతుడు అనమాట దేవుడు. ఎవరు అంటే మహాకాశములు పట్టజాలని ఒక గొప్ప వెలుగు, ఒక పెద్ద ఆత్మ అన్నమాట ఆయన. ఆయన గురించి ఇంకో మాట మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ ఒక్క చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము. ఆయన యొక్క జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం అంటే ఆయన ఏమిటంట? సొమ్మసిల్లడు, అలసిపోడంట, సొమ్మసిల్లిపోడంట. మనం కనుక ఒక గట్టికి ఒక 2 గంటలు పని చేస్తే ఏమైపోతాం? అలసిపోతాం. అలసిపోయి నాకు రెస్ట్ కావాలంటాం.
ఒక 10 కేజీలు బరువు ఒక కిలోమీటర్కి నెత్తి మీద పెట్టి మోపిస్తే పడుకోవడమే ఇంకా. ఇక సాయంత్రం దాకా లెగటాలు ఉండవు ఇక మనం 50 కేజీల బరువుకి. అది 100 కేజీలు అయితే లెగటం అది మొయ్యేది ఎక్కడ అసలు ఒక అడుగు కూడా వేయలేము. ఇంకా 100 కేజీల బరువు నెత్తి మీద పెడితే అక్కడి నుంచి బెత్తడి కూడా కదలవు, బెత్తడి కూడా. మరి కానీ దేవుడు అంట మరి ఈ విశ్వాన్ని అంతటిని మోస్తున్నాడు కదా. భూమిని మోస్తున్నాడు, సూర్యుడిని మోస్తున్నాడు, చంద్రుడిని మోస్తున్నాడు, ఈ నక్షత్రాలను మోస్తున్నాడు, ఈ విశ్వాన్ని మోస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే పాతాళాన్ని కూడా మోసేది ఆయనే. పాతాళాన్ని మొయ్యటం ఏంటి అసలు మన కంటితో మనం చూడలేము, కానీ పాతాళాన్ని కూడా మోసేది ఎవరు? దేవుడే. పాతాళాన్ని మోస్తున్నాడు, భూమిని మోస్తున్నాడు. మరి ఇదంతా మరి విశ్వంలో మనకు కంటికి కనిపించేది ఎంత శాతం అని చెబుతుంది సైన్స్? చదువుకునే ఉంటారు. విశ్వంలో ఇప్పటి వరకు సైంటిస్టులు కనుక్కున్నది ఎంత? 10% మాత్రం మన కంటికి కనిపిస్తుంది. ఇక ఇంకా 90% ఉందంట మనకి కంటికి కనిపించినది 90% ఉందంట. జస్ట్ మనకి కంటికి కనిపించేదే ఈ భూమి మీద ఎన్ని దేశాలు అని ఏం చెప్పుకుంటున్నాం? 250 దేశాలు దాకా ఉండే. అలాగే జనాభా ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది దాటారు. 800 కోట్ల మందిని ఎత్తుకోవటం అంటే అసలు సాధ్యమే? శరీరంతో ఉన్నటువంటి మనిషి అయితే మోయటం అసలు ఒక మనిషినే 5 నిమిషాలు 10 నిమిషాలే మోయలే అన్నారు కదా. మరి దేవుడైతే మరి ఇంత బరువుని మోస్తున్నాడంటే ఆత్మ గనుక. ఇది మన ఆన్సర్. ఆత్మ కాబట్టే ఆయన మోయగలుగుతున్నాడు. అది శరీరం అయితే ఆయన మహాశక్తి అన్నమాట. దేవుడు ఎవరు అంటే ఆయన ఒక మహాశక్తి అని కూడా చెప్పుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో ఒక వచనం చదువుతున్నాను బైబిల్లో. నాకు ఇప్పటి వరకు సరిగ్గా క్లారిటీ రాలేదు, కానీ ఈరోజు నా పాఠం విన్న తర్వాత ఈ పాఠం వినేటప్పుడు నాకు కొంచెం ఒక క్లారిటీ వచ్చింది. ఆ వచనం మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తాను. మీకు కూడా వచ్చే ఉండొచ్చు ఒకవేళ మీరు బైబిల్ చదువుతూ ఉంటే. ఆ వచనం ఏంటో మనం చదవండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదవండి. దీనికి ఆన్సర్ మీరు చెప్పాలి. తర్వాత యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడును నేనే. చాలు. దీనికి అర్థం ఏమైనా చెప్పగలుగుతారా? ముదిమి వచ్చిన తర్వాత ఎత్తుకుంటానన్నాడా? ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకుంటా అన్నాడా? ఇక్కడ 2 అర్థాలు. అది వచ్చే వరకు కూడా. ముసలితనం అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నువ్వు 30 ఏళ్ళు బతుకుతావా, 40 ఏళ్ళు బతుకుతావా, 70, 80, 90, 100, 120. ఈ 120 సంవత్సరాలు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మన కన్నతల్లి అయితే మనల్ని ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటుంది? 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి 3 or 4 ఇయర్స్ అనుకుందాం సపోజ్. ఎందుకంటే అప్పుడప్పుడు ముద్దుగా ఎత్తుకుంటారు కాబట్టి అనుకుందాం 4 సంవత్సరాలు అనుకుందాం. 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. కానీ మరి ఈయన అన్నాడు, నువ్వు ముసలుడు అయ్యే వరకు కూడా నేను ఎత్తుకునేవాడు నేనే అన్నాడు కదా. ఎప్పుడు ఎత్తుకున్నాడు ఆయన? మా అమ్మ నన్ను ఎత్తుకోవటం నాకు గుర్తుంది. చిన్నప్పుడు చాలాసార్లు ఎత్తుకుంది. అన్నం తినిపించటం, పప్పుచారుతో అన్నం కలిపి గోరుముద్దలు పెట్టడం, ఇవన్నీ కూడా గుర్తుంది. కానీ మరి దేవుడు నన్ను ఎప్పుడు ఎత్తుకున్నాడు? మరి అట్లా చెబుతున్నాడు ఏంటి? ఏమైనా ఆన్సర్ ఏమైనా చెప్పగలుగుతారా? ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. మన తల్లి అయితే 4 సంవత్సరాల వరకు, లేకపోతే ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి. మా అమ్మ అయితే ఒకసారి నా వయసు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటుంది. నాకు ఫుల్గా ఒకసారి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఎత్తుకుంది. 12 సంవత్సరాల పిల్లలని ఎవరైనా ఎత్తుకుంటారు అసలు, ఎంత ఒంట్లో బాగోపోయినా? కానీ ఇంటి దగ్గర నుంచి మోసుకుంటా బస్సు ఎక్కడానికి రోడ్డుకు వచ్చింది 12 సంవత్సరాల వయసులో. అంటే 12 సంవత్సరాల వయసులో కూడా ఆమె నన్ను ఎత్తుకోవటం జరిగింది.
అదే ఎందుకంటే ప్రేమ మరి పిల్లలంటే తల్లిదండ్రులకి ప్రేమ కదా, ఎవరికైనా ఉంటుంది. తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అది కొంతమంది మూర్ఖంగా ఏమైనా ఉంటారేమో కానీ వాళ్ళ గురించి చెప్పలేను. కానీ 99% పిల్లలు ఎస్మంటి వాళ్ళైనా సరే తల్లిదండ్రులకు మాత్రం పిల్లల మీద ఎప్పుడూ కూడా ప్రేమ అనేది తగ్గటం అనేది ఉండదన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకునేవాడు నేనే అని. అలా ఎందుకనంటే నిన్ను నన్ను కాదు, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎత్తుకునేది ఆయనే. ఎక్కడ ఎత్తుకుంటున్నాడంటే ఈ భూమి మీద మనం అందరం ఉన్నాం కదా, మనం చచ్చిపోయేంత వరకు కూడా గాలిలో శూన్యంలో భూమిని పెట్టి ఎత్తుకుంటున్నాడు అనమాట. అది మనకు అర్థం కావాల్సింది. శూన్యంలో భూమి ఉందని అనుకుంటున్నాం కదా, మనల్ని ఎత్తుకునేది ఎవరు? ఎత్తు పట్టుకుంటేనన్నా ఆ భూమి ఆగేది. ఆయన వదిలేసాడు అనుకో ఏమైంది? దేనికో దాన్ని గుద్దుకొని ముక్కలు అయిపోతుంది అన్నమాట భూమి. ఈ వచ్చానికి అర్థం అది. ముదిమి వచ్చే వరకు నువ్వు ఎత్తుకొని వాడను నేనే. ముసలోడు అయ్యేంత వరకు కూడా మరి భూమి మీదే ఉంటాం కదా మనం. మళ్ళీ ఇంకో విషయం కూడా ఉంటుంది, నిన్ను నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. అరచేతిలో మనం అట్లా చూడగానే భూమి మీదే ఉంటాం కదా మనం. అరచేతిలో చెక్కుకోవటం ఏంటి? ఇట్లా ఆయన భూమి ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తే ఈ భూమి మీద ఎవరు ఉంటారు? మనం అందరం 800 కోట్ల మంది ఉంటాం. అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నేను చూస్తూ ఉంటాను. సీసీ కెమెరా ఎక్కడ ఉందంటే ఆయన అరచేతిలో ఉందంట. నువ్వు నేను మనందరం చేసేది కూడా సీసీ కెమెరాలోంచి చూస్తూనే ఉంటాడు ఆయన. మనం నన్ను ఎవడో చూడలేదులే అనుకుంటాం, కానీ మాకు ఆయన చూస్తాడు. ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు. మనం ఎప్పుడైతే మనం చచ్చిపోతామో మన తీర్పులోకి వస్తామో అప్పుడు అడిగితే లెక్క అడిగితే దానికి ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం మనందరం. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలన్నమాట. ఎందుకని? సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా. మన ఇంట్లో సీసీ కెమెరాలు ఏమంటే లేవుగా అనుకోవచ్చు మనం. ఇక్కడ ఈ సీసీ కెమెరాలు కాదు, అక్కడ పెద్ద సీసీ కెమెరా ఒకటి ఉంది. 800 కోట్ల మంది ఒకేసారి కనిపిస్తారు ఆయనకి. ఇక్కడ షాపులో పెడితే సీసీ కెమెరా ఎంతమంది కనిపిస్తారు? ఆ షాపులో ఉన్నంత వరకే కనిపిస్తారు. ఆ 4 రూముల్లో 10 రూముల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. కానీ అక్కడ సీసీ కెమెరాలో ప్రపంచంలో ప్రతి మనిషి 800 కోట్ల మంది 250 దేశాలు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎవరు ఏ దేశంలో ఎక్కడ ఏం చేసేదంతా కూడా రికార్డ్ అయిపోద్ది అక్కడ. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పుస్తకం పెట్టాడు ఆయన. నువ్వు మంచి చేసినా సరే చెడు చేసినా సరే దాన్ని రాస్తూ ఉంటారు. దాన్ని మనం రివీల్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో అప్పుడు చెబుతాడు అనమాట మనకి. పలానా రోజు నువ్వు అది చేసావు కానీ మనం మర్చిపోతాం. పలానా రోజున అది నువ్వు చేసావు కానీ నేను ఎప్పుడు చేశాను తండ్రి అంటే బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కగానే స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మనం తప్పు ఒప్పుకోవాలి. ఆదాం గారు చేసిన తప్పు మనం చేయకూడదు. ఆయనకి ఎదురు చెప్పకూడదు ఎప్పుడు కూడా. అది ఆయన ఏం చేసినా దానికి ఆయనకి చెల్లుబాటే. కానీ మనం ఆదాం గారిలాగా ఆయన్ని ధిక్కరించి మాట్లాడకూడదు. ఆ తీర్పులో కూడా అడుగుతాడు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి మనం. కాదు గీరగా సమాధానం చెప్పామనుకో ఇక అంతే. అర్థం చేసుకోండి. ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే. వన్ అండ్ ఓన్లీ ఆయన తప్ప ఇంకెవరూ లేరు. దేవుడు ఎవరు అని అనుకున్నాం కదా, వన్ అండ్ ఓన్లీ దేవుడు ఆయనే. ఇంకా 3 కోట్ల మంది దేవుడు అన్న వాళ్ళ వల్ల ఎవరి వల్ల కూడా కాదు, ఆయన వల్ల నేనే వన్ అండ్ ఓన్లీ అని చెబుతున్నాడు అనమాట ఆయన. ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 7:10 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7:10. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడిగి వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. మీరు చెడ్డవారయుండి, ఈ భూమి మీద ఉన్న మనుషులు అంటే చెడ్డవారంట. నీతిమంతుడు ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కదా. ఆ యొక్క దాని గురించి చెప్పలేదు.
మీరు చెడ్డవారేంటి, మీ పిల్లలకు మంచి ఇవ్వాలి మీరే ఇవ్వాలనుకుంటున్నారే. మీ పిల్లల్లో ఏదైనా భోజనం పెట్ట నాకు ఫ్రైడ్ రైస్ చేయమంటే ఏం చేస్తావు నువ్వు? ఫ్రైడ్ రైస్ చేస్తావా, లేకపోతే పనికిరాని సర్ది కూడా ఏదైనా ఉంటావు దాంట్లో మాడిగా పచ్చడి ఇస్తాను అంటావా? మరి మనమే మన పిల్లల కోసమే ఇంత చేస్తుంటే మరి ఆయన ఎంత చేస్తాడు? మీరే చెడ్డవాళ్ళు అయ్యండి. మనం పుట్టిన దగ్గర నుంచి ఒక పాపం కూడా చేయకుండా ఉన్నామా మనం? అందుకని మీరు చెడ్డవారు అయ్యిండి అన్నాడు. అందుకని అంటున్నాడు మీరు చెడ్డవారు, మీరు పాపాలు చేసుకుంటా ఉంటానే మీ పిల్లల్ని ప్రేమగా చూస్తున్నారే. మరి ఏ పాపం లేని నేను, మీరందరూ నాకు పిల్లలు కదా, నేను మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నాను అని ఆయనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంక ఆయన గురించి ఆయనే చెప్పుకోవాలి, ఎవరు చెప్పారా కానీ అక్కడ కుదరదన్నమాట. ఇక అదన్నమాట. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలని చూస్తున్నారు కదా, మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నారే, బాగా చదివేయాలని చూస్తున్నారే, మంచి వాక్యం నేర్పియాలని చూస్తున్నారే, ఆదివారం మందిరానికి తీసుకొస్తున్నారే, ఇవన్నీ చేస్తున్నారు కదా. నేను మీకన్నా చాలా మంచివాడిని. అసలు మీరు మీ పిల్లలు పుట్టిన తర్వాత మీరు చూశారు, కానీ నేను మీ యొక్క గర్భంలో ఉండగానే చూశావంట ఆయన. పిండమై ఉండగా నన్ను నీ కన్నులారా చూచితివి అంటాడు దావీదు గారు. నన్నైనా నిన్నైనా ఎవరినైనా సరే మన కన్నతల్లి ఎప్పుడు చూసిద్ది మనల్ని చెప్పండి? కానీ మరి దేవుడు ఎప్పుడు చూస్తాడు మనల్ని? ఫస్ట్ రోజు నుంచే, డే 1 నుంచే అసలు గర్భంలో రూపించేదే ఆయన. మనకు కాళ్ళు ఇచ్చేది, వేళ్ళు ఇచ్చేది, వెంట్రుకలు ఇచ్చేది, నోరు ఇచ్చేది అన్నీ కూడా ఆయనే. కాబట్టి అందుకనే చెబుతున్నాడు అన్నమాట. శూన్యంలో భూమిని ఎన్నిటి కూడా వేలాడదీయటం జరిగింది. ఆయన ఒక మహాశక్తి అనమాట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన యొక్క పేరు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నాయంట. ఎవరు చెప్పగలుగుతారా? ఎక్కడ? పరలోక రాజ్యంలో గాన ప్రతిగానం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వీళ్ళు అరుస్తుంటే అక్కడ పరలోక రాజ్యంలో ఏమవుతుందో తెలుసా? సౌండ్కి, ఆ సౌండ్కి పరలోక రాజ్యం పునాదులు అక్కడ కదిలిపోతుంది అంట. అంత సౌండ్ అంట. పరిశుద్ధుడు పరిశుద్ధుడిని అరుతుంటే మామూలుగా ఉంటుందంట. గాన ప్రతిగానములు చేస్తుంటే అక్కడ ఉన్న గడప కొమ్మలు పునాదులుగా కదిలిపోతున్నట్టుగా మనం యెషయా గ్రంథంలో చూస్తాం అన్నమాట. మరి మీరు బైబిల్ చదువుతూ ఉంటే పాత నిబంధన మీకు అర్థమవుతుంది. చాలా చోట్ల ఉంటుంది ఒక మాట. ఏంటో చెప్పండి? సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే మాట విన్నారా మీరు ఎప్పుడన్నా? చాలాసార్లు వస్తుంది పాత నిబంధన. సైన్యములకు అధిపతియకు యెహోవా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సైన్యములు ఎవరు? అధిపతి ఎవరు? దేవదూతలకు అధిపతి ఆయన ఒక్కడికి, వాళ్ళకే కాదు. సైన్యం అంటే మనం అందరం కూడా వస్తాం ఆ సైన్యంలో. క్రైస్తవులందరూ, భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టించింది ఆయనే. సైన్యములకు అధిపతి అని యెహోవా అనమాట ఆయన పేరు. దేవుడు ఎవరంటే యెహోవా. అర్థమవుతుందా? ఆయన ఒక మహాశక్తి అనమాట. ఆ యొక్క శక్తి గురించి ఇంకా మనం పూర్తిగా డీటెయిల్స్గా మనం తెలుసుకోవాలంటే ఒక వచనం చదివితే మీరందరూ చాలాసార్లు వినే ఉంటారు, కానీ మరి ఇప్పుడు ఇంకొకసారి చదువుదాము. ఇప్పుడు కొత్త వర్షన్లో మనం ఆలోచిద్దాం. అంటే మనకు సరికొత్తగా ఆలోచిస్తేనే ఈ యొక్క వచనం అనేది అర్థమవుతుంది అనమాట. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మీరు ఆల్రెడీ చదివారు చాలాసార్లు, కానీ దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాం. అప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములను అనగా నిత్య శక్తియు దేవత్వమును జగతు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తురులై ఉన్నారు. ఓకే.
ఇక్కడ మనకు కావాల్సిన జగత్తు ఉత్పత్తి మొదలుకొని. జగత్తు ఉత్పత్తి మొదలుకొని అంటే ఎప్పటి నుంచి అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే జగతి ఉత్పత్తి మొదలుకొని ఏ అయితే వస్తువులు మనకి కంటికి కనిపిస్తున్నాయో వాటిని ఆలోచిస్తేనే మనకు ఆయన గురించి తెలిసిద్దంట, లేకపోతే తెలియదంట. ఏం కలగజేశాడు జగతి ఉత్పత్తి మొదలుకొని? ఆయన నీరు, సూర్యుడు, వెలుగును కలగజేశాడు. సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, నీరు ఇవన్నీ కూడా మనకు బాగా దప్పికేసింది అనుకోండి, మనకి ఆయన యొక్క లక్షణం కనిపిస్తుంది. దేంట్లో? నీళ్ళలో. నీళ్ళు తాగితే బాగా మంచి ఎండలో బయటికి వెళ్ళి వచ్చాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇక బాగా మంచి నీళ్ళు అవుతున్నాయి. అప్పుడు నీళ్ళు తాగితే ఏమనిపించింది? దాహం తీరిద్ది, సంతోషంగా ఉంటుందా లేదా మనస్సు? దేవుని యొక్క లక్షణం అనమాట అది. అదే నీళ్ళు దొరకలేదు అనుకోండి, ఏదో కారపు నీళ్ళు కలిపాడి పెట్టారనుకోండి ఎవరన్నా గబగబతా వచ్చి, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? నోరు మండిపోద్ది అనమాట. అది మంచి నీళ్ళు తాగితే ఈ నీళ్ళల్లో కూడా ఆయన యొక్క లక్షణం కనిపిస్తుంది అనమాట. ఇక ఇంకో విషయం తెలియాలంటే మీకు, వెలుగుని చెప్పుకున్నాం కదా, ఒక 20 రోజుల పాటు నైటు తెల్లారిగా ఉండ అట్లా చీకటిగా ఉందనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? నైట్గానే ఉంటే ఒక 20 days సూర్యుడు రాకుండా అట్లాగే ఉంటే మనకి ఎట్లా చికాకు పుట్టిద్దా లేదా? చాలా రోగాలు కూడా వస్తాయి. సూర్యరశ్మి అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సూర్యుడు వస్తేనే వెలుగు మనకి పంటలు పండటమే, కానీ మనకి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా సూర్యుడు కావాల్సిందే. సూర్యుడు లేకపోతే వర్షంనే ఒక 4-5 రోజులు ముసురు పడితేనే మనకి, పగలో రాత్రి వస్తుంటేనే ముసురు పడితేనే చికాకు పుట్టిద్ది, రోగాలు బయట వస్తాయి, చాలా రోగాలు బయట వస్తాయి. మరి అలాంటిది ఒక 20 days కానీ ఒక నెల రోజులు కానీ అసలు సూర్యుడే కనిపించకపోతే ఏంటి పరిస్థితి? నీరసం అయిపోతారు, ఏ పని చేయలేరు, నరాల్లో ఓపిక ఉండదు, శక్తి ఉండదు అనమాట. అదే అనమాట. జగతి ఉత్పత్తిలో ఏం చేశాడు ఆయన? సూర్యుని కలగజేశాడు, అలాగే చంద్రుడిని, అలాగే సముద్రాలను. చూసారు ఎన్ని ఉన్నాయో? ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం చాలామంది సంఘాల్లో ఏం చేస్తారంటే ఆశీర్వాదాల గురించి, నా అప్పులు ఇన్ని ఉండే, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా ఆయనకు రోగం తగ్గాలని ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఇది ఏమైనా ఆలోచించాలి? జగత్తు ఈ యొక్క వచనాన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది, దేవుడు గొప్పతనం ఏంటో అప్పుడు అర్థమైద్ది అనమాట. మనకు కావాల్సిన ఎన్నో అసలు ఎన్ని చేశాడంటే ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే కొద్దిగా కష్టం రాగానే దేవుడు నన్ను పట్టించుకోవట్లా, నాకు అసలు మేలు చేయట్లేదు అని ఉంటారు. అసలు పట్టించుకోకపోతే అసలు భూమి మీద ఒక్క నిమిషం కూడా బ్రతకలేము మనం, తెలుసా? ఒక్క నిమిషం కూడా బ్రతకలేము. మనకు కావాల్సిన అన్నీ ఎప్పుడూ జగతి ఉత్పత్తి మొదలుకొని అప్పుడే చేసేసాడు ఆయన. నీకు బాగా దాహం అయితే ఏం తాగుతావు? నీళ్ళు తాగుతావు. నీళ్ళు ఉండేవా లేవా? నదులు కలగజేశాడా లేదా ఆయన? నీకు ఆ నదుల్లోకి నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? సముద్రాలు కావాలి. సముద్రాల్లో బాగా ఎండాకాలం కాగిపోయి ఉంటే ఆ యొక్క నీరు మబ్బులోకి వెళ్ళి ఆవిరయ్యి నీకు వర్షం పడిద్ది. అవి ఎప్పుడు చేశాడు? పర్వతాలు ఎప్పుడు చేశాడు ఆయన? సముద్రాలను ఎప్పుడు చేశాడు? నీకు ఆక్సిజన్ కావాలంటే ఏం కావాలి? చెట్లు కావాలి. చెట్లు ఉండేవా లేవా భూమి మీద? మరి ఎప్పుడు కలగజేశాడు ఆయన? జగతి ఉత్పత్తి మొదలుకొనే. మనిషికి కావాల్సింది మెయిన్ ఏంటో తెలుసా? గాలి. 3 నిమిషాలు కనుక నీకు గాలి ఆడిపోతే చచ్చిపోతాం. 3 నిమిషాలు గట్టిగా. మంచినీళ్ళు 3 రోజులు కనుక తాగిపోతే చచ్చిపోతాం. ఆహారం 40 రోజులు 50 రోజులు కనుక లేకపోతే చచ్చిపోతాం. ఇవన్నీ కూడా నిత్య శక్తి అనమాట ఆయన. అందుకని దేవుడు ఆత్మ గనుక ఇవన్నీ కూడా చేయగలిగాడు అన్నమాట. భూమి అంట ఆయన ఏంటంట? పాదపీఠము. పాదాల పీఠమా పాదపీఠమా? అసలు భూమి అంతా, భూమి మీద ఎన్ని దేశాలని చెప్పుకుంటున్నాం మనం? 250 దేశాల్లో పాదపీఠం అంటే ఒక్క కాలు పెట్టుకోవటానికేనంట ఆయనకి ఇక్కడ ప్లేస్ ఉంది భూమి మీద. మరి ఇంకొక కాలు ఎక్కడ పెట్టుకోవాలి ఆయన? అంటే కాలు మీద కాలు వేసుకున్నాడా? ఆలోచించండి, కాలు మీద కాలు వేసుకున్నాడా లేకపోతే ఇంకో కాలు ఎక్కడ పెట్టాడు? పక్కన వేరే గ్రహం మీదనే పెట్టుకోవచ్చు. ఏ గ్రహం మీదనే పర్మిషన్ ఉంది ఆయనకి?
అక్కడ వెలగ భూమితో పాటు ప్లేస్ లో అంగారకుడు ఇంకా వేరే వేరే గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహం మీద ఒక కాలు, ఈ గ్రహం మీద ఒక కాలు అంట ఆయన. మన కాలు ఎక్కడ పెట్టుకుంటాం మనం? నేల మీద. మన ఇంట్లోనే మాకు రూమ్లో పెట్టుకుంటాం నేల మీద. కానీ ఆయన కాళ్ళు ఎక్కడ పెట్టుకుంటాడంట? ఆయన కాళ్ళు పెట్టి పాదపీఠం అంట భూమి, ఒక్క కాలేనంట పట్టేది భూమి మీద దేవుడిది. అందుకని ఆకాశముల పట్టజాలని ఒక ఆకారం అన్నమాట ఆయన. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిదే ఉంటుంది బైబిల్లో, కీర్తన గ్రంథంలో ఉంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవడం. రుచి ఎలా చూస్తామండి ఆయన్ని? ఆయన అసలు మరి ఆత్మ అనే మనం చెప్పుకుంటున్నాం కదా, దేవుణ్ణి మనం రుచి ఎలా చూడగలుగుతాం చెప్పగలుగుతారా మీరు ఏమన్నా? ఈ వచనాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. ఎలా చూడాలి? ఆయన గురించి ఆలోచించి వాక్యం ప్రకటించడం, ఆయనకి తెలిసినట్టు బ్రతకటం, అట్లాంటివన్నీ. రుచి చూడడం అన్నాడు కాబట్టి మీకు ఒక మంచి కాయతో మీకు రుచి చూపిస్తాను. యాపిల్ కాయ ఉందనుకోండి, ఎర్రగా ఉంటుంది, బాగా ఇంత సైజులో ఉండేది. అది యాపిల్ కాయ తీసుకొని చేతిలో పట్టుకొని అట్లా కొరికినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనం ఏమనుకుంటాం? ఈ కాయే తీయగా ఉంటుంది, బాగుంటుంది అని, రుచిగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? యెహోవా అని రుచి చూస్తున్నాం మనం. ఈ కాయని ఎవరిచ్చారు మనకి? ఆ రుచి అనేది ఎలా తెలుస్తుంది? దేవుడు నాలుగు ఎందుకు ఇచ్చారో చెప్పండి. కొంతమంది అన్నారు నాలుగు గీసుకోవడానికి అంటున్నారు. నాలుగు గీసుకోవడానికి కాదు, దేవుడు మనకు నాలుకనిచ్చింది మనకు రుచితో, ఆహార పదార్థాలు రుచి తెలుసుకోవడానికి. నోటి మీద కారం వేస్తే కారం అని తెలుస్తుంది, ఉప్పు వేస్తే ఉప్పు అని తెలుస్తుంది. అది యాపిల్కాయ కొరికి యాపిల్ని కొరికిన మనకు టేస్ట్ తెలుస్తుంది. అలాగే మామిడికాయ, బంగిని పిల్లిపాయ మామిడికాయ పెద్దది మంచిది, మంచి ఎండాకాలం కోసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది చెప్పండి. నోట్లో పెట్టుకుని ఒక్క ముక్క కొరకగానే ఆహా భలే టేస్టీగా ఉందే అని అనుకుంటామా లేదా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవటం అదే అనమాట. జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన సృష్టించిన వస్తువులను రుచి చూసి తెలుసుకోవాలి మనం. కొన్ని చూసి కంటితో చూసి తెలుసుకోవాలి, కొన్ని రుచి చూసి తెలుసుకోవాలి. ఆహార పదార్థాలని కానీ బిర్యానీ ఏంటంటే బిర్యానీ ఏంటి అంటారా, లేకపోతే లొట్టలు వేసుకుని తింటారా? మరి మామిడికాయలు కానీ, యాపిల్ కాయలు కానీ, బత్తాకాయలు కానీ, ద్రాక్షకాయలు కానీ, మనకు నచ్చిన అరటికాయలు కానీ జ్యూస్ తాగి ఏం జ్యూస్ ఏంటి ఇంత తీయగా ఉంది అంటారా? అది తాగినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే దేవుడి యొక్క లక్షణం గుర్తు రావాలి మనకి. దేవుడు నా కోసం ఇంత రుచికరమైనది ఇచ్చేవాదే తండ్రి అని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. మనం ఇట్లా ఆలోచించబోతే మనం చదవకుండా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మనకు అర్థం కాదనమాట. ఆగి ఆలోచించాలి, ఎలా రుచి చూడాలి? ఆయన ఏమో ఎక్కడో ఆత్మ అని చెబుతున్నారు. ఎట్లా అంటే ఆయన యొక్క లక్షణాలను రుచి చూడాలి, అప్పుడు తెలుస్తుంది దేవుడి గురించి. దేవుడు ఎవరంటే నిన్ను నన్ను కన్నటువంటి దేవుడు, మనల్ని బ్రతకటానికి సమస్తము చేసేసాడు. ఆయన గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు. మనం జస్ట్ ఏంటంటే పని చేసుకొని దాంతో బతికి వారానికి ఒక్కరోజు నా మందిరానికి రండి అయ్యా, 6 రోజులు పని చేసుకోండి, 6 రోజులు మిమ్మల్ని వదిలేస్తున్నా, ఒక్కరోజు ఆదివారం ఒక్కరోజు మాత్రం మందిరానికి రండి. ఆ చిన్న పని కూడా చేయకపోతే అట్ట 6 రోజులు మేము అన్ని రోజులు వచ్చి మందిరంలో కూర్చోమట్లేదుగా. అంటే మిగతా రోజుల్లో ప్రార్థన చేసుకోమన్నాడు, బైబిల్ చదువుకోమన్నాడు, అది ఓకే. కానీ ఒక్కరోజే మనల్ని అడిగేది ఆయన. చాలామంది ఆదివారం రోజునే పనులు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. అంటే బయట వాళ్ళు అంటే వాళ్ళ గురించి అసలు మాట్లాడటం కూడా అనవసరం. కొంతమంది క్రైస్తవులు కూడా ఆదివారం పనులు పెట్టుకొని మందిరానికి చుట్టాలు వచ్చారనుకో, ఇక వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అక్కడ కూర్చొని ముచ్చట్లాడుకుంటారు. కానీ మేము మందిరానికి వెళ్ళి వస్తాం, లేకపోతే మీరు కూడా మాతో పాటు రాని తీసుకురావటం చేయరు అసలు. సందు దొరికింది అనుకోండి, మిగతా వాటన్నిటికీ ఉరుకులు పెడతారు, కానీ మందిరానికి రావడానికి ఎవరికి అలా బాధగా ఉందన్నట్టుగా మొహం పెడతా ఉంటారు. అదే అనమాట దేవుని యొక్క లక్షణం మనం తెలుసుకోవాలంటే యాపిల్లో కానీ మామిడికాయలో కానీ మనం తినే ప్రతి ఒక్క పదార్థంలో కూడా ప్రతి దాంట్లో టేస్ట్ అనేది తెలుస్తుంది. రుచిగా లేదు, మనం తినే ఆహార పదార్థాలు రుచిగా లేకపోతే తినగలుగుతామండి మనం?
అది ఆ దేవుని గురించి తెలుసుకోవాలంటే మనం బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తేనే మనకి ఆయన అందుతాడనమాట. మీకు ఇంకొక క్వశ్చన్ వేస్తాను ఇక్కడ, దానికి ఆన్సర్ చెప్పాలి. దోమలను ఎందుకు కలగజేశాడు, తేళ్లను ఎందుకు కలగజేశాడు, జర్రుల్ని ఎందుకు కలగజేశాడు, సింహాన్ని ఎందుకు కలగజేశాడు, పులుల్ని ఎందుకు కలగజేశాడు, ఏమైనా ఏనుగుని ఎందుకు కలగజేశాడు, ఏమైనా చెప్పగలుగుతారా? దోమల వల్ల మనిషికి ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా? జీరో బెనిఫిట్. దోమల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రోజు మరి తేళ్ళు వల్ల జీరో బెనిఫిట్. ఎందుకుండదు? తేలుదేదో చేస్తారండి దాంట్లో నుంచి తీసుకొని. ఏదో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కానీ అసలు మామిడి కుట్టింది అనుకో, మన ఇంటికి తేలు కుట్టింది అనుకో, ఏ బలిగా కుట్టిందని ఎగురుతారా? అసలు గజ 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 తన్నుకోవాల్సిందే అసలు, తెలుసా? ఎందుకు కలగజేశాడు దేవుడు? ఎందుకు కలగజేశాడో తెలుసా? ఆయన యొక్క లక్షణాలను తెలుసుకోవటానికి. మీరు కనుక తోక జాడిస్తే కనుక దోమతో కుట్టి చంపించేస్తాను నేను అంటాడు ఆయన. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు కదా, ఆయన దోమ కుట్టి చచ్చిపోయాడు అని చెబుతూ ఉంటారు చరిత్రలో. అదేంటి అంతమంది మనుషులను పెద్ద పెద్ద రాజులను కూడా చంపినటువంటి ఆయన దోమ కుడితే చచ్చిపోవటం ఏంటి? దోమ కుట్టి చచ్చిపోయాడంట. తేలు కుట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పాములు, అసలు పాములు ఎందుకు కలగ చేశాడు దేవుడు చెప్పండి? దానివల్ల ఉపయోగం ఏంటి? పాములు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన యొక్క లక్షణాలు అనమాట. లక్షణాలు కనిపిస్తాను. మీరు కనుక తోక జాడిస్తే దోమలతో కనిపించి చంపేస్తాను, ఇంకా కష్టాలు నూగితే పాముతో కనిపించి చంపేస్తాను, ఇంకా పాపం చేస్తే తేళ్లతో కనిపిస్తాను, ఇంకా మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా తప్పు చేస్తే అక్కడ సింహాలతో మిమ్మల్ని భోజనం చేసేటట్టుగా వాటికి ఆహారంగా వదులుతాను మిమ్మల్ని అని. ఇది కూడా ఆయన యొక్క లక్షణం. ఇది కూడా ఆలోచించాలి, మనం ఆలోచించాలిగా. కరోనా కూడా అంతే. మరి భూమి మీదకి వచ్చిందంటే చాలామందికి వేషాలు వేస్తున్నారని చెప్పేసి చాలామంది సెలబ్రేట్ చేశాడు ఆయన. కరోనా రావటం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొంతమంది చచ్చిపోయారని మన బాధలే, కానీ చాలామందికి బుద్ధి వచ్చింది. చిన్న ట్రయల్ పార్టీ. కరోనా పెద్ద ఇది కాదు ఆయన వేసింది, జస్ట్ ట్రయల్ పార్టీకే గెలగలాడిపోయారు. అది ఇంకా ఆయన సీరియస్గా దిగాడంటే అసలు భూమి మీద ఆయన ఏం చెప్పాడంటే, నోవాహు జల ప్రళయం అప్పుడు ఈసారి మిమ్మల్ని నీళ్లతో చంపను, అగ్ని గంధకాలతో చంపుతానని చెప్పాడు. రెండోది అక్కడ ఎలా ఉంటుందంటే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురుస్తాయి అన్నమాట భూమి మీదకి. మనిషి మీద పడితే చచ్చిపోవటమే. జస్ట్ మన ఊరికి ఇట్ట కొంచెం సెగ తగిలితేనే ఎగురుతూ ఉంటాం. అదే అగ్ని గంధకాలు నెత్తి మీద పడితే మన పిడుగుబడి చచ్చిపోయాం అనుకున్నాం చూసారా? ఆ పిడుగు మన డాబా మీద పడితే పరిస్థితి సపోజ్ అనుకుందాం, డాబా మీద కానీ లేకపోతే ఇక్కడ ఆయిల్ కంపెనీ మీద పడితే అలాంటి కొన్ని జనాలు తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు ఆయన కొన్ని జస్ట్ మనకి టేస్ట్ చూపిస్తాడు అనమాట. ఆయన రుచి చూపిస్తాడు. అలాగే మంచి పదార్థాలు మనకి ఆయన యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కటి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఆహార పదార్థాలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా మనకి ఆయన యొక్క లక్షణాలను చూపించడం జరుగుతుంది అన్నమాట. నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, ఏం తెలుస్తుంది? పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా? నిమ్మకాయ పందారులాగా. తేనె పుల్లగా ఉంటుందా? ఇవన్నీ కూడా ఆయన యొక్క లక్షణాలు అనమాట. తేనె తీయగా ఉండటం ఆయన లక్షణమే, నిమ్మకాయ పుల్లగా ఉండటం ఆయన యొక్క లక్షణం. జగత్తు పునాది వేయబడకు ఏ అయితే అదృశ్య లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి తెలియాలంటే అన్నీ కూడా తిన్నప్పుడు ఆహా తేనె నాకినప్పుడు దేవా ఇంత మంచి తేనెని ఇచ్చేవా అని స్తోత్రం చెప్పాలన్నమాట. మనం మంచి ఆహారం ఇచ్చినప్పుడు తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ఇది తెలుసుకోవాలన్నమాట. దేవుడి గురించి చెప్పాలంటూ ఇంకొక ఆయన కూడా కొంచెం చెప్పగలుగుతాడు. ఎవరైనా చెప్పండి. ఫస్ట్ భూమి మీదకి వచ్చిన ఆయన. ఎస్. మా నాన్నగారి పేరు ఏంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ అమ్మగారి నాన్నగారి పేరేంటి?
నిమ్మళ్ళ నాన్న పేరు డాష్ పోయింది అప్పుడే. డాష్ అది మీ నాన్న వాళ్ళ నాన్నగారి పేరు, మా నాన్న వాళ్ళ నాన్నగారి పేరు కాదు, మా నాన్న పేరు ఇదే. మరి ఆదాము గారి నాన్నగారి పేరు ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు. యెహోవా. యెహోవా. ఈ ఆన్సర్ రావాలి మనకి. ఆదాము గారి నాన్నగారి పేరు ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది బైబిల్లో. మీరు డాడీ పేరు ఏంటని ఆదాము గారిని అడిగితే పరదేశికి వెళ్ళిన తర్వాత ఏం చెబుతాడు ఆయన? మా డాడీ పేరు గాడ్ అంటాడు ఆయన, సన్ ఆఫ్ గాడ్. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మొదటి ఆదాము గారు ఆయన అయితే రెండో ఆదాము గారు ఎవరండి భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు. ఆయన గురించి బయలుపరచడానికి జీసస్ క్రైస్ట్. ఎవరండి? 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు దేవుడి గురించి చెప్పడానికి. ఎవరైనా? యేసుక్రీస్తు వారు అనమాట. 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన గురించి కొన్ని విషయాలు తండ్రి 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 అని. పాత నిబంధనలో మనకి ఎక్కడ చూసినా సరే యెహోవా అని ఉంటుంది. క్రొత్త నిబంధనకు వచ్చే వరకు ఒక్కసారి కూడా యెహోవాని మీరు చూపించలేరు. యేసుక్రీస్తు వారు ఆయన ఎలా మనల్ని పరిచయం చేశాడంటే అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అని ఉంటుంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేవారికి తండ్రి అని యేసుక్రీస్తు వారు బయలుపరచడం జరిగింది. ఆదాము గారి తండ్రి ఎవరంటే యెహోవా. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి ఎవరు? ఆయన కూడా దేవుడే యెహోవా. ఆయన కూడా అదే చెబుతాడు అనమాట. ఈ భూమి మీద ఆకలి వేసినప్పుడు మనం ఆహారం ఎవరిని అడుగుతామండి? మనమైతే అమ్మని అడుగుతాం, పెళ్ళైన వాళ్ళది భార్యని అడుగుతారు. కానీ ఈ భూమి మీద మనుషులు ఒక్కళ్ళే ఉన్నారా? ఇంకా జీవరాశులు చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి కదా. మరి అవి ఎవరిని అడుగుతాయి ఆహారాన్ని? అది కూడా బైబిల్లోనే రాయించాడు. ఏబు గ్రంథము చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. ఏబు గ్రంథము 38:41 ఒక్కసారి చూడండి. మీకు ఇక్కడ ఒక పిల్లల్ని పరిచయం చేస్తాను, అనాథ పిల్లల్ని. ఆ అనాథ పిల్లలకి ఆహారం ఎవరు పెడతారో చూడండి. ఏబు గ్రంథము 38:41. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవరంట? ఆయనే. మనకు ఆహారం అయితే మనం ఇంట్లోకి వెళ్ళి ఎవరు పెట్టకపోతే మనమే ఆ కొండలో అది పళ్ళని పెట్టుకొని తింటాం. కానీ మరి వాటికి అవకాశం ఉందా? కాకి పిల్లలకి బాగా ఆకలిస్తుంది అనుకో, ఎవరు పెడతారు వాటికి? దేవుడే వాటికి ఆహారాన్ని సమకూరుస్తాడు అన్నమాట. ఒక్క కాకులకైనా లేకపోతే మిగతా అన్ని పక్షులకు కూడా అంతేనా? అన్ని పక్షులకి అంతే, అన్ని జంతువులకి అన్నిటికీ అంతే. కానీ ఇక్కడ మనం ఉదాహరణకి ఒకటి మాత్రం రాయించాడు ఇక్కడ అన్నమాట. చూసారా? మరి ఇన్ని లక్షల జాతుల అటువంటి పక్షులకి ఆహారం పెట్టాలంటే ఎంత ఆహారం కావాలో చెప్పండి. అందుకే కొన్ని జీవులు ఎరగా అవుతాయి. మరి జంతువులకి ఆహారం, ఏనుగుకి ఆహారం కావాలంటే ఎంత కావాలి? సింహానికి, పులులకి, జింకలకి, వీటన్నిటికీ ఆహారం ఇచ్చేది ఎవరు? మనం వెళ్ళి అడవిలోకి వెళ్ళి పెట్టి వస్తున్నామా? కోతులకి మన ఎల్లమ్మడి తిరుగుతుంది చూసావా? కోతులకి ఆహారం ఎవరు పెడుతున్నారు? మనం ఇంట్లో కోత ముందే మనం దడుచుకొని వాటిని తోలేసేస్తున్నాం. కానీ మరి ఆహారం ఎట్లా బతుకుతాయి? ఏమైనా టాపి పనికి వెళ్తున్నాయా లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నాయి? శాలరీ వచ్చింది వాటికి? ఏమన్నా షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాయి కోతులు కానీ కుక్కలు కానీ. రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చూసి కుక్కలు. ఈ కుక్కలకి వీటన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరు అంటే దేవుడే. ఆయన మాత్రమే వన్ అండ్ ఓన్లీ. కాకి పిల్లలకు కూడా ఆయన ఆహారం పెడుతున్నాడంట. కాకి పిల్లలకి అసలు కాకులు అంటే మనం ఇష్టపడతాం అసలు, కానీ దేవుడికి ఇష్టం. ఎందుకని? అవి కూడా ఆయన సృష్టిలో ఒక భాగమే కాబట్టి. మాట చెప్పిన పిల్లలే ఆయనకు కూడా, ఆ కాకులు కూడా ఆయనకి పిల్లలే అన్నమాట.
మనం అనుకుంటాం మనమే దేవుని పిల్లలు అని మనం తన కాలు రగలేస్తాం. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఆయన యొక్క పిల్లలే. మరి వాటన్నిటికీ ఆహారం ఆయనే సమకూరుస్తున్నాడు అన్నమాట. దేవుడు ఎవరో జస్ట్ ఇది మనం కొన్ని వచనాలు మాత్రమే ఆలోచించాం. ఇదే టాపిక్ మీద 10 పాఠాలు చెప్పవచ్చు అంట. కానీ మనం ఒక పాఠంతోనే మనం ముగించేసుకుందాం. వాళ్ళకి BYE వాళ్ళు అయితే దేవుడు ఎవరనే పాఠం మీద 10 లెసన్స్ వస్తాయంట. 10 పాటలు. జస్ట్ మనం కొన్ని వచనాలు మాత్రం, ఒక 5-6 వచనాలు మాత్రమే తెలుసుకున్నాం దేవుడు ఎవరు అనేది. ఆయన మహాకాశం పట్టదనటువంటి మహాశక్తి. అలాగే మనము కూడా ఈ శరీరాన్ని విడిచిపోగానే మనం కూడా ఒక మహాశక్తి అన్నమాట. పాతాళానికి వెళ్ళిపోవడానికి మనకి ఎంత టైం పట్టిద్ది? 1 సెకండ్. మన కొండపల్లి వెళ్ళటానికి బస్సులో వెళ్ళాలన్నా కానీ ఎంత టైం పట్టిద్ది? కొండపల్లి వెళ్ళటానికి ఆటోలో వెళ్ళాలని 10 నిమిషాలు 5 నిమిషాలు పట్టిద్ది. కానీ ఇక్కడి నుంచి పాతాళానికి వెళ్ళడానికి ఆత్మకి ఎంత టైం పట్టిద్ది అంట? 1 సెకండ్, 1 క్షణంలోనే వెళ్ళిపోద్ది అంట. అంత శక్తివంతమైనది. అందుకని ఈ భూమిని, నక్షత్రాలను, సూర్యుడిని, మనుషుల్ని, వీళ్ళందరినీ కూడా ఆయన మోస్తున్నాడంటే ఆత్మ కనుక. చాలా వేగవంతమైనది, దృఢమైనది, బలమైనది. ఆత్మ కాకపోతే మోయలేడు అనమాట. అందుకని ఆయన మహాశక్తి, నిత్యశక్తి అనమాట. ఆయన ఎప్పుడన్నా సూర్యుడు కాంతి మంట తగ్గిపోయింది అని ఉంటుంది. అసలు వర్షం కురిసినప్పుడు అంటే మనకు కనిపడటం, కానీ వేరే దేశాలుగా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం చల్లగానే ఉంది సూర్యుడు రాలేదులే అనుకుంటాం ఇలా. కానీ వేరే దేశాలు ఉదయిస్తాడు ఆయన, అక్కడ కనిపిస్తాడు. ఏదైనా ఒక మనం స్టవ్ వెలిగి చట్టం ఉంచితే ఎన్ని గంటలు వచ్చింది మంట? గ్యాస్ అయిపోయాక అయిపోద్ది. మరి సూర్యుడు ఎప్పుడన్నా వేడి తగ్గిపోతుందంటే దాంట్లో గ్యాస్ అయిపోతుందని ఉందా? సూర్యుడు నిత్యశక్తి. దేవుడు ఎలాగైతే నిత్యశక్తో అలాగే వీటిని కూడా నిత్యము వెలుగునిచ్చే వాటిగా చేశాడు అనమాట. 2 జ్యోతులను చేశాడు. ఆ 2 జ్యోతుల పేరు ఏంటి? ఎస్. ఈ ప్రపంచాన్ని వెలుగునివ్వటానికి 2 జ్యోతులు, పెద్ద జ్యోతులను చేసినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం అన్నమాట. మరి పాట ఏమైనా అర్థమైందా? దేవుడు ఎవరో ఆయన సృష్టికర్త. దేవుడు ఆత్మ కనుక, మన అందరి కన్న తండ్రి గనుక మన కన్న తండ్రి గనుక మనకు ఆహారం ఇస్తున్నాడు. అదే మన కన్న తండ్రి కాదనుకోండి, ఆహారం ఇస్తాడా? ఎవడు. అందుకని ఆయన ఆత్మ గనుక, మన కన్న తండ్రి గనుక ఈ సర్వ మానవాళిని పోషిస్తున్నటువంటి మహాశక్తి అనమాట. దేవుడు ఎవరంటే ఒక మహాశక్తి, మన కన్న తండ్రి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలని, ఈ యొక్క పాఠాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న మిత్రులకు కూడా మరి చక్కగా అర్థం చేసుకొని ఎప్పటి నుంచైనా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానకుడు మా తండ్రి, నీకే స్తుతిస్తూ ఉన్నాను నేను. ఇప్పటివరకు నీ మాటలు నా పిల్లలకు చెప్పాను తండ్రి. మరి దేవుడు ఎవరు అనే పాఠం ఒక భాగం మాత్రమే ఆలోచించాము. ఇంకా చాలా మరి పాఠాలుగా ఉన్నట్లుగా చెబుతున్నారు సహోదరులు. మరి ఒక పాఠంలోనే మేము కొన్ని విషయాలు తెలుసుకోగలిగాం తండ్రి నాయన. ఇంకా వీలైతే భవిష్యత్తులో కూడా ఇంకా నీ గురించి ఇంకా కూలంకషంగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, అలాగే పక్కనే జరుగుతున్న మందిరంలో కూడా నాయన వారందరికీ నీ యొక్క కృపాగాధాలు ఉంచమని, అలాగే చిన్న మందిగా కూడి నేను ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క హస్తము నా మీద, నా కుటుంబం మీద ఉంచమని బ్రతిమలాడుకుంటూ సదాకాలం మాకు తోడుకుని నడిపించమని, అలాగే మా బంధువుల్ని, స్నేహితులను అందరినీ చల్లగా కాచి కాపాడమని, నిస్వార్థంగా సేవ చేస్తున్న సేవకులను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పరిచయాలను కూడా దీవించమని నడిపించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమం ముందులో సమస్త మహిమ ఘనతా ప్రభావం మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమానికి లోకంలో సకల పరిస్థితులకు అనుగ్రహించి పెట్టకు సదాకాలం తొడుగు నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.